అంటే తనకి ఉన్నది 10 రూపాయలు అయితే వాడు 20 రూపాయలు ఖర్చు పెట్టి అంతగా వాడు ఇష్టానుసారంగా ఖర్చు పెడతాడు. వ్యర్థమైన ఖర్చు నిన్ను పేదరికంలోనికి తీసుకుని వెళుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. తన భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. కాబట్టి దేవుడు నీకు ఒకవేళ భూమినిస్తే ఆ భూమిని చక్కగా సేద్యపరచుకోవాలి. నీకు ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగాన్ని క్రమశిక్షణ కలిగి